ఎస్ గైస్ ఫైనల్లీ ఇంకొక వన్ పంచ్ మ్యాన్ వీడియో. ఈ వీడియోలో మనం బ్లాస్ట్ యొక్క క్రేజీ ఎంట్రీని చూడబోతున్నాం. అలాగే ఎంటీ వాయిడ్ వర్సెస్ సానిక్ ఫ్లాష్ యొక్క ఫైట్ ని కూడా మనం చూడబోతున్నాం. పైగా చెప్పడం మర్చిపోయా, ఈ చాప్టర్ లో మీకు నింజుస్ కూడా చూడడానికి ఉండిద్ది. ఎస్ బ్రో, మీ అందరూ నింజుస్ చూడబోతున్నారు ఈ చాప్టర్ లో. ఈ చాప్టర్ చాలా క్రేజీగా ఉండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకా మెచ్చకుండా వీడియో కానీ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం తెచ్చకుండా లెట్స్ వీడియో. సో మీరందరూ నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే మీ అందరికీ ఎంటీ వర్డ్ యొక్క ఎంట్రీ ఎలా జరిగిందో తెలుసు. కానీ ఈ చాప్టర్ లో మనకి తెలిసేది ఏంటంటే నిజానికి మన ఎంటీ వర్డ్ తన స్టూడెంట్స్ యొక్క ఆర్గన్స్ ని ఉపయోగించి అక్కడికి రాలేదు. అసలు అది మొత్తం ఒక గెంజుస్సు. పైగా ఇది ఒక గెంజుస్సు అని చెప్పి మన ఫ్లాష్ కూడా తెలుసు. కానీ మన సానిక్ కి తెలీదు. తను నిజంగా జరిగిందేమో అని చెప్పి తను కంగారు పడిపోతాడు. కానీ ఇక్కడ మన ఫ్లాష్ చెప్తాడు, జస్ట్ ఒక ఆసమ్ ఎంట్రీ కోసం నువ్వు నీ స్టూడెంట్స్ యొక్క బ్లడ్ ని ఇలా చూపించావు. నేనైతే ఒప్పుకుంటా, నీకు తగిన పేరే పెట్టారు ఎంటీ వాయిడ్ అని చెప్పి తను అంటాడు. అండ్ ఆ మాట విని మన ఎంటీ వాయిడ్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన పేరు ఎవ్వరికి తెలీదు, బ్లాస్ట్ కి తప్ప. అలాంటిది ఇప్పుడు దీనికి ఈ పేరు తెలిసిందంటే దాని అర్థం తిను బ్లాస్ట్ ని కలిశాడు, నిజాలని తెలుసుకున్నాడని చెప్పి మన ఎంటీ వాయిడ్ కి అర్థమైద్ది. ఇంకా మన ఎంటీ వాయిడ్ చెప్తాడు, ఐ విష్ మీతో పాటు బ్లాస్ట్ కూడా ఇక్కడికి వచ్చుంటే బాగుండేది. మీ అందరినీ ఒకేసారి చంపేసేవాడిని, నాకంత శ్రమ ఉండేది కాదు అని చెప్పి తను అంటాడు. పైగా బ్యాక్గ్రౌండ్ లో ఆ నింజాస్ అందరూ మళ్ళీ నార్మల్ గా అయిపోతూ ఉంటారు. ఇది మొత్తం మన సానిక్ చూసి తను లిటరలీ షాక్ అయిపోయిండు. దాంతో పక్కనున్న మన ఫ్లాష్ కూడా చెప్తాడు, చూడు సానిక్, అది మొత్తం ఒక నింజుస్సు. తను నింజుస్సుని ఉపయోగించగలడు. ఒకసారి నువ్వే ఆలోచించు, తన దగ్గర నిజంగానే అలాంటి పవర్స్ ఉంటే తను వాళ్ళ స్టూడెంట్స్ మీద ఎందుకు ఉపయోగిస్తాడు? మన మీద ఉపయోగించేవాడు కదా. సో నువ్వేం భయపడమాక అని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాట విని మన సానిక్ చెప్తాడు, ఆబ్వియస్లీ ఇది మొత్తం నాకు ముందు తెలుసు, తెలియదు అనుకున్నావా? నా కళ్ళని ఎవరు మోసం చేయలేరు. ఐఎమ్ జస్ట్ క్యూరియస్, ఇది మొత్తం ఎలా చేసుంటాడా అని చెప్పి చూస్తున్నా అంతే అని చెప్పి తను అంటాడు. బట్ అప్పుడే మన ఎంటీ వర్డ్ వచ్చేసి వాళ్ళిద్దరి మీదకి అటాక్ చేస్తారు. వాళ్ళిద్దరు దాన్ని డాట్ చేస్తారు. తిరిగి మళ్ళీ ఎంటీ వర్డ్ మీద అటాక్ చేస్తారు. కానీ మన ఎంటీ వర్డ్ వాళ్ళ చేసే ప్రతి అటాక్ ని డాట్ చేస్తూ ఉంటాడు. అండ్ దిస్ ఈజ్ ఇన్సైన్. ఎందుకంటే మన ఎంటీ వర్డ్ దగ్గర ప్రతి దాని యొక్క నాలెడ్జ్ ఉంది. అంటే వీళ్ళ అటాక్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి ఇవి మొత్తం మన ఎంటీ వర్డ్ కి ముందే తెలుసు. ఐ మీన్ వీళ్ళిద్దరు కూడా మన ఎంటీ వర్డ్ కిందే కదా ఫైట్ చేయడం నేర్చుకున్నారు. సో ఆబ్వియస్లీ మన ఎంటీ వర్డ్ కి వీళ్ళు ఎలా ఫైట్ చేస్తారు, వీళ్ళ టీం వర్క్ ఎలా ఉంది మొత్తం తనకి తెలుసు. పైగా ఈ ఫైట్ మధ్యలోనే మన ఎంటీ వర్డ్ తన నోరు పెద్దగా తీస్తాడు. మీరు ఈ ప్యాన్ లో కూడా చూసుకోవచ్చు. లిటరలీ తన నోటు లోపల ఒక పెద్ద కాస్మోసే ఉంది. అండ్ ఆ నోట్లో నుంచి తను ఒక క్యూబ్ బయటికి తీస్తాడు. ఇదేంటిదో మీ అందరికి తెలుసు. ఒకవేళ తెలియపోతే ఇంకోసారి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఈ క్యూబ్ కి ఆ గాడ్ కి ఏదో సంబంధం ఉంది. గాడ్ ఎప్పటి నుంచో ఒక వెసల్ ని వెతుకుతున్నాడు. సో ఈ క్యూబ్ నుంచి ఆ గాడ్ తన పవర్స్ నార్మల్ హ్యూమన్స్ కి పంచుతాడనమాట. సో బ్యాక్ టు చాప్టర్. ఆ క్యూబ్ ని తీసిన తర్వాత మన ఎంటీ వర్డ్ చెప్తాడు, యు ఆర్ పాస్. ఇంతకీ మాట వినిన తర్వాత మీలో చాలా మందికి డౌట్లు వస్తాయి, ఈ పాస్ ఏంటి బ్రో అని చెప్పి. మనోడు ఫ్లాష్ ని పాస్ చేస్తున్నాడు. దేనికంటే గాడ్ యొక్క నెక్స్ట్ వెసల్ తన్నే అవ్వమని. ఒకవేళ మీ అందరికి గుర్తుంటే నింజా విలేజ్ యొక్క హోల్ థీమే గాడ్ యొక్క వెసల్ ని వెతకడం. సో ఫైనల్లీ నింజా విలేజ్ యొక్క లీడర్ ఇక్కడ అనౌన్స్ చేసి చెప్తున్నాడు ఫ్లాష్ పాస్ అయిపోయాడని. బట్ ఆ క్యూబ్ ని చూసిన తర్వాత మన ఫ్లాష్ కి అయితే అర్థమైపోయింది ఇది ఆ క్యూబే అని చెప్పి. కానీ దీని గురించి మన సానిక్ కి అసలు ఏం ఐడియానే లేదు. తను అనుకుంటాడు దీన్ని మనం ముందే చూసాం కదా, నింజా విలేజ్ యొక్క బేస్మెంట్ లో ఉంది, ఇది ఆ క్యూబే కదా అని చెప్పి తను అంటాడు. కానీ మన నింజా విలేజ్ యొక్క లీడర్ ఎంటీ వర్డ్ సానిక్ ని పట్టించుకోడు. తను వెంటనే ఈ క్యూబ్ ని ఫ్లాష్ మీద ఉపయోగించాలని చెప్పి ఫ్లాష్ వెంకాల పరిగెడతాడు. ఇది చూసి మన ఫ్లాష్ వెంటనే పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇంక తను చెప్తాడు, డోంట్ మిస్అండర్స్టాండ్, మేము మీ యొక్క చెత్త స్టూడెంట్స్ అయితే కావు, సో పాస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి తను చెప్తాడు. కానీ మన ఫ్లాష్ మనసులోనే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. దేనికంటే ఇక్కడ మన ఫ్లాష్ డిసైడ్ అవుతాడు, ఇప్పుడు నింజా చెత్త మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఒకేసారి చంపేద్దామని చెప్పి మన ఫ్లాష్ అనుకుంటాడు. ఇంకా ఎంటీ వర్డ్ కి చెప్తాడు, చూడు నేను బ్లాస్ట్ అంట సాఫ్ట్ అయితే కాదు, నేను నిన్ను బాగా కొట్టి నీ నోట్లో నుంచే ఆ నిజాలు మొత్తం బయటికి తెప్పిస్తా, నేను వదిలిపెట్టానని చెప్పి తను అంటాడు. ఆ మాటలు వినిన తర్వాత మన ఎంటీ వర్డ్ కూడా కోపం వచ్చింది. ఇంకా వీళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. మీరు ఈ ప్యాన్ లో కూడా చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇన్సేన్. ఇక్కడ మన సోనిక్ కి కూడా అర్థమైపోయింది ఫ్లాష్ సీరియస్ గా ఫైట్ చేస్తే దాని యొక్క విజువల్ ఇలా ఉండిద్దని. పైగా ఇక్కడ మన ఫ్లాష్ కళ్ళు తెరుచుకుని కూడా ఫైట్ చేయట్లా. ఇక్కడ మనోడు కళ్ళు మూసుకొని ఫైట్ చేస్తున్నాడు. దేనికంటే ఆ ఎంటీ వర్డ్ కి గెంజుస్సు వచ్చు. ఒకవేళ కళ్ళు తెరిచి ఫైట్ చేస్తే ఆ గెంజుస్సులో ఎక్కడ పడిపోతానేమో అని చెప్పి తను కళ్ళు మూసుకునే ఫైట్ చేస్తున్నాడు. ఇది చూసి
మన ఎంటీ వాడు కూడా చెప్తాడు, అసలు నువ్వు ఏమనుకున్నావు, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా యొక్క గెంజుసు నుంచి నిన్ను కాపాడగలవనుకున్నావా అని చెప్పి తను అంటాడు. అంతే ఫ్లాష్ మీదకి ఒకేసారి 6 డెడ్ పంచులు దిగుతాయి. ఇది చూసి మన ఫ్లాష్ బిత్తరపడిపోతాడు. అసలు కాసేపటి వరకు మన ఫ్లాష్ కి ఏం అర్థం కాదు, ఎందుకంటే తను ఐస్ కూడా క్లోజ్ చేసుకున్నాడు. అలాంటిది తన యొక్క గెంజుసు ఎలా పనిచేసిందని చెప్పి తను భయపడిపోతాడు. బట్ ఇక్కడే మనకి తెలిసిద్ది, ఈ ఎంటీ వాయిడ్ జస్ట్ విజువల్ మ్యానిపులేషనే కాదు, తను సైకిక్ వేవ్స్ ని ఉపయోగించి ముందున్న వ్యక్తి యొక్క ఫియర్స్ ని బయటికి తేగలడు. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఇందాక కనిపించిన ఆ డెత్ పంచులు ఎవరివో కావు, మన సైతామావి. అంటే మన ఫ్లాష్ కి సైతామా యొక్క డెత్ పంచులు అంటే సచ్చేంత భయం. కానీ మన ఫ్లాష్ ఇక్కడ అనుకుంటాడు ఇది మొత్తం నిజం కాదు, జస్ట్ తన గెంజిస్తూ మాత్రమే అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా తను లెగోదానికి కూడా ట్రై చేస్తాడు. కానీ అప్పుడే సానిక్ యొక్క హెడ్ వచ్చి ఫ్లాష్ చేతుల్లో పడిద్ది. అది చూసి మన ఫ్లాష్ చాలా భయపడిపోతాడు. ఇంక ఇదే బెస్ట్ ఛాన్స్ అనుకొని ఎంటీ వర్డ్ వెంటనే ఆ క్యూబ్ ని తీసుకొచ్చి ఫ్లాష్ కి అంటిస్తాడు. ఇది మొత్తం పక్కనున్న మన సానిక్ కూడా చూస్తాడు. ఇంక తను వెంటనే ఫ్లాష్ ని కాపాడదామని చెప్పి వస్తాడు. కానీ ఇక్కడ మన ఎంటీ వర్డ్ ఆ క్యూబ్ తీసుకొచ్చి సానిక్ కి కూడా అంటించేస్తాడు. దాంతో వీళ్ళిద్దరూ ఆ పెద్ద గెంజుసు లోపలికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ఎంటీ వర్డ్ కి తెలుసు ఆల్రెడీ సానిక్ ఆ మాన్స్టర్ సెల్స్ ని తిందామని చూశాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదనే విషయం కూడా దీనికి తెలుసు. బ్రో, ఇట్ ఈస్ క్రేజీ. ఎంటీ వర్డ్ ఇన్ని సంవత్సరాలు వేరే డైమెన్షన్ లో ఉన్నాడు, బట్ స్టిల్ ఇక్కడ ఏమేం జరిగాయో ప్రతిదీ తనకి తెలుసు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఆ గెంజుసు లోపల ఏం జరుగుతుందో అది చూపిస్తారు. ఇక్కడ మనం ఫ్లాష్ యొక్క యంగర్ సెల్ఫ్ ని చూసుకోవచ్చు. తన ముందు సోనిక్ యొక్క యంగర్ సెల్ఫ్ ఉంటాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఎమోషనల్లీ మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, ఎలా అక్కడ నుంచి పారిపోయారు, ఏమనుకొని వచ్చారు, ఈ మొత్తం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మన సోనిక్ కూడా చెప్తాడు, ఇప్పుడు మనం మన డ్రీమ్స్ ని కంప్లీట్ చేసుకోవచ్చు, మనల్ని ఆపేవారే లేరు, మనం ఇప్పుడు కలిసి మన డ్రీమ్స్ ని కంప్లీట్ చేసుకుందామని చెప్పి తను అంటాడు. బై ద వే ఇది మన రియల్ సోనిక్ అయితే కాదు, హీ ఈస్ ద గాడ్. ఒకవైపు సోనిక్, ఇంకోవైపు గాడ్. ఇట్ ఈస్ సో క్రీపీ. కానీ ఎప్పటిలాగే మన గాడ్ అందరికి పవర్స్ ఇచ్చాడట్టే తినకు కూడా పవర్స్ ఇచ్చి తిన్ని వెసల్ గా మార్చుకోవడానికి తన చేయిని అలా ముందుకు చాపుతాడు. ముందు నుంచి మన ఫ్లాష్ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రెడీ అవుతాడు. కానీ అప్పుడే మన రియల్ సోనిక్ వచ్చి ఫ్లాష్ ఫేస్ మీద ఒక పవర్ఫుల్ పంచ్ కొడతాడు. దాంతో మన ఫ్లాష్ ఆ గెంజుసు నుంచి బయటికి వస్తాడు. ఇది చూసి మన ఫ్లాష్ మన ఎంటీ వర్డ్ వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. అసలు ఈ సోనిక్ లాంటి వేస్ట్ గడ ఎలా చేశాడని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇంతకీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఫ్లాష్ లాగానే మన సోనిక్ కూడా గెంజుస్సులోకి వెళ్ళిపోయాడు. కానీ తన గెంజుస్సులో ఏం జరిగిందో తెలుసా, ఒక మాన్స్టర్ సెల్ ఇంకో మాన్స్టర్ సెల్ ని కుక్ చేసి మన సోనిక్ కి తినడానికి ఇచ్చింది. ఎందుకంటే ప్రెజెంట్ మన సోనిక్ చాలా వీక్ కదా, అదే ఈ మాన్స్టర్ సెల్ తింటే తను చాలా స్ట్రాంగ్ అయిపోతాడు, తను సైతామానైనా ఓడించేస్తాడు. సో అందుకనే తిను అని చెప్పి ఈ మాన్స్టర్ సెల్ సోనిక్ ని మ్యానిపులేట్ చేస్తూ ఉండిద్ది. కానీ మన సోనిక్ చెప్తాడు, హే నాకు ఇవేం ఇష్టం లేదు, పక్కేళ్ళు నేను దీన్ని తిన్నని చెప్పి తన ఒక్క కునాయిని ఇసిరేస్తాడు. దాంతో ఆ సెల్ మొత్తం పేలిపోయింది. సో అలా మనోడు ఆ గెంజుస్సు నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, బ్రో మన సోనిక్ తినేయచ్చు కదా, ఎందుకు తినలేదని చెప్పి మీరు నన్ను అడగచ్చు. ఇక్కడ ఏమైందంటే సీజన్ 2 లో ఆల్రెడీ మన సోనిక్ సేమ్ ఇలాగే మాన్స్టర్ సెల్స్ ని వండుకొని తిన్నాడు, దేనికంటే తను పవర్ఫుల్ గా మారతాడని. కానీ ఒక మాన్స్టర్ సెల్ ని ఎవరైనా కుక్ చేస్తే ఆ సెల్ దాని యొక్క ఎబిలిటీని కోల్పోయిద్ది, దాంతో అది నార్మల్ మీట్ కిందే వచ్చింది. సో ప్రస్తుతం ఈ గెంజుసులో కూడా ఆ సెల్ వండి ఇచ్చింది కాబట్టి మనోడు ఏమనుకున్నాడు, ఇది కూడా మీట్ కిందే వచ్చింది, పవర్స్ ఏం రావు అని చెప్పి తను పెళ్లి చేశాడు. బట్ ఒకవేళ గనక మనోడు దాన్ని తిండుంటే మనోడు నెక్స్ట్ గోరోలా మారిపోయేవాడు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన సోనిక్ ఆ గెంజుసు నుంచి బయటకు వచ్చిన తర్వాత డిసైడ్ అవుతాడు, ఇప్పుడు సైతామా లాగా పవర్ఫుల్ గా మారాలంటే అది చాలా కష్టం, కానీ నేను ఫ్లాష్ లాగా తప్పకుండా మారగలను అని చెప్పి తను అనుకుంటాడు. సో ఫైనల్లీ మన సోనిక్ గివ్ అప్ చేసేసాడు గైస్. తను ఇప్పుడు సైతామా దగ్గరికి వెళ్ళి, నువ్వు నా రైవల్, నాతో ఫైట్ చేయి, ఇలాంటి మాటలు అలాంటి పనులు ఏమీ చేయడు. తను ఇప్పుడు ఒక కొత్త గోల్ ని ఎంచుకున్నాడు. ఇప్పుడు తను ఏంటంటే ఇక్కడ ఉన్న ఫ్లాష్ ని సర్పాస్ చేసి తనకన్నా పవర్ఫుల్ గా మారాలని చెప్పి మన సోనిక్ అనుకుంటుండు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఒకేసారి మన ఎంటీ వరల్డ్ మీద దాడి కూడా చేస్తారు. ఇది మన ఎంటీ వరల్డ్ చూసి తను అక్కడ నుంచి అలా మాయమైపోయి వీళ్ళ ఎంకల్ కి వచ్చేస్తాడు. దాంతో మన సోనిక్ ఫ్లాష్ వీళ్ళిద్దరూ కంగారు పడిపోతారు. కానీ ఇక్కడ చూసుకుంటే మన ఎంటీ వర్డ్ కూడా కంగారు పడతాడు, ఎందుకంటే తన ఎంకల మన బ్లాస్ట్ ఉన్నాడు. పైగా తను చెప్తాడు కూడా, హే పార్ట్నర్ ఎలా ఉన్నావు అని చెప్పి ఒక్క పంచ్ కొడతాడు. అంతే, ఇంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఆ వీడియో
వీడియో తొందరగానే వచ్చింది. సో మీరు కంగారు పడమాకండి. బట్ మనకి చాప్టర్ లో సైతామా అయితే చూపిలేదు, బ్లాస్ట్ ని చూపించారు. కానీ మన బ్లాస్ట్ వచ్చాడు కాబట్టి సైతామా కూడా వచ్చేస్తాడు. సో మేబీ నెక్స్ట్ చాప్టర్స్ లో మనం తన్ని చూడొచ్చు. కానీ ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చుండేది. నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అసలే వన్ పంచ్ మ్యాన్ వీడియోస్ కి రీచ్ చాలా తక్కువ వచ్చింది. సో డెఫినెట్లీ లైక్ చేసే వెళ్ళండి. సో ఈ వీడియో అయితే ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.